సువిశాల ప్రాంతంలో ప్రవహిస్తోన్న తెలుగు గంగ నీరు ఆ ప్రాంతానికి శాపంగా మారింది. కర్నూలు, నంద్యాల, కడప, నెల్లూరు, తిరుపతి జిల్లాలతో పాటు తమిళనాడు దాహార్తిని తీర్చే ఆ గంగ కాలువ ఇప్పుడు కొన్ని ప్రాంతాల ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ఇంతకీ గంగ నీరు ఎందుకు ప్రమాదకారిగా మారింది? జలాల కోసం పరితపిస్తోన్న ప్రస్తుత సమయంలో గంగ నీటిని చూసి ఆ గ్రామస్తులు ఎందుకు బెంబేలెత్తిపోతున్నారు? చూద్దాం. నెల్లూరు జిల్లా సాగు తాగునీటి ఆయువు పట్టు సోమశిల జలాశయం. ఈ ప్రాజెక్టు నుంచి వరద నీటిని తెలుగు గంగలో అంతర్భాగమైన కండలేరు జలాశయానికి తరలిస్తారు. జలాశయం నీటిమట్టం 60 టీఎంసీలు దాటగానే వరద జలాలను కండలేరు జలాశయానికి మళ్లిస్తారు. ప్రస్తుతం జలాశయంలో దాదాపు 72 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఈ నీటిని తెలుగు గంగ కాలువతో కండలేరు జలాశయానికి తరలిస్తున్నారు. 32 కిలోమీటర్ల దూరంలో ప్రవహించే తెలుగు గంగ కాలువకు అడుగడుగునా లీకేజీలు పెరిగిపోయాయి. కిలోమీటర్కు ఒకచోట లైనింగ్లు దెబ్బతింటం, ఫోరస్ బ్లాక్స్ లో లీకేజ్ ఉధృతమవుతోంది. ఈ నీరంతా ప్రమాద స్థాయిలో గ్రామాల వైపు మళ్లుతోంది. గడిచిన 10 రోజులుగా సోమశిల ప్రాజెక్టు నుంచి వరద నీటిని కండలేరు జలాశయానికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో లీకేజీల ద్వారా కలువాయి మండలంలోని రాజుపాలెం, వెంకట్రెడ్డిపల్లి, కల్లూరు ఎగువ ప్రాంతంలోని పలు గ్రామాలతో పాటు రాజుపాలెం, కలువాయ చెరువులు, పొలాలు నీటి బుగ్గలుగా మారిపోయాయి. గంగ కాలువ నుంచి వస్తున్న లీకేజీ ఉధృత రూపం దాల్చి రాజుపాలెం, వెంకట్రెడ్డిపల్లిని తాకింది. దీంతో ఆయా గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కండలేరు కాలువ నీళ్లు వల్ల మా ఊర్లోకి లీకేజ్ నీళ్లు వస్తున్నాయి. దానివల్ల మా ఊళ్ళో ఇళ్లలోకి పాములు వస్తేనే భయపడుతున్నాము. పైర్లు బండటం లేదు. దయచేసి అధికారులు ఈ కాలువని నీళ్లు ఆఫ్ చేయాలని కోరుకుంటున్నాము. లీకేజీతో గ్రామాలకు ముప్పు ఏర్పడుతుందని అధికారులకు విన్నవించినా తమ గోడును పరిగణనలోకి తీసుకోవటం లేదని బాధితులు వాపోతున్నారు. విశాల ప్రయోజనంతో ఏపీలోని దక్షిణ ప్రాంత సాగు తాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు తమిళనాడు దాహార్తిని తీర్చే ఈ కాలువల లైనింగ్ల నిర్మాణ సమయంలో జరిగిన అవినీతి, నాణ్యతా లోపాలు ఇప్పుడు గంగ కాలువల సమీప గ్రామాలకు శాపం అవుతున్నాయి. కండలేరు కాలువ వద్ద కాలువ లీకేజ్ వల్ల ఇల్లు చుట్టుపక్కల నీళ్లు వచ్చాయి. గ్రామస్తులు భయపడుతున్నారు. పాములు అవి చేరడం వల్ల గ్రామస్తులు భయపడుతున్నారు. దయచేసి అధికారులు నీటిని అరికట్టాలని కోరుచున్నాను. తెలుగు గంగ కాలువ నీటి ప్రవాహ విస్తరణ పనుల్లో భాగంగా ఈ ఏడాది పలు చోట్ల కాంట్రాక్టర్లు నీటిని నిలువరించేందుకు కాలువలో అడ్డుకట్టలు వేశారు. వీటిని పూర్తిగా తొలగించకుండానే కాలువకు సోమశిల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారు. దాంతో ఆ నీటి ప్రవాహ వేగానికి గంగ కాలువలో వరద నీరు కొన్ని చోట్ల పొంగి పొర్లుతుండగా మరికొన్ని చోట్ల విపరీతమైన లీకేజీతో వరద గ్రామాలను ముంచెత్తుతోంది. ఈ వరద ముప్పు ఎలాంటి ప్రమాదాన్ని తెస్తుందో అని సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కండలేరు జలాశయానికి వెళ్లే వరద కాలం నుండి లీకేజీ వల్ల మా ఇళ్ల చుట్టూ నీళ్లు, మా పొలాల్లోకి నీరు వచ్చేసింది. దానివల్ల ఇళ్లలోకి పాములు, తేళ్లు వస్తున్నాయి. దానివల్ల మా పంటలు కూడా పండటం లేదు. మేము అధికారులకి ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు సరిగా రెస్పాన్స్ ఇవ్వలేదు. దయచేసి ఇప్పటికైనా స్పందించండి అని కోరుకుంటున్నాం. ఇప్పటికైనా కాలువల లైనింగ్లు సరిచేసి నీటి ప్రవాహ దిశకు అడ్డంకులు తొలగిస్తే వరద ముప్పు గండం నుంచి గట్టెక్కుతామని ముంపు ప్రాంత గ్రామాల వాసులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.